మహిమ కలుగును గాక. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ నామమున వాక్యం ధ్యానించుండగా వాక్యమైన దేవ మాతో మాట్లాడమని, దేవాలను తెప్పగా చేయండి, శక్తి బలంతో మమ్మల్ని నింపమని, కూడిన మనందరినీ దయగల బలమైన హస్తాలు సమర్పించుకుంటూ ఆయన మరి నూతనంగా మా మధ్యకు వచ్చిన మాస్టర్ అనిల్ గారిని కూడా నాయన బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అందరినీ కాపుదల్లో ఉంచమని, కార్యం జరిగించమని ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామమున వినయముగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. డానియల్ ఒక విధంగా డానియల్ని స్టడీ చేస్తుంటే ఒక విధంగా భయం వేస్తుంది. ఎందుకంటే అంత గొప్ప క్యారెక్టర్ ని స్టడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఆధిక్యత నాకు లేదేమనిపిస్తుంది. అయినా దేవుడు ఇచ్చిన కృపను బట్టి మనం ధ్యానం చేద్దాం. ఇవాళ ఈ వాక్యాలను ధ్యానం చేస్తున్న టైంలో ఒక చిన్న మాట గుర్తొచ్చింది అన్నమాట, మైండ్ లోకి వచ్చింది. బైబుల్ స్టడీ కానీ ఆర్ మెసేజ్ వినటం కానీ, బైబిల్ మనం చదివేటప్పుడు కానీ, మెసేజ్ వినేటప్పుడు కానీ ఒక విధంగా చెప్పాలంటే ఏదేను వనంలోనికి మనం వెళ్ళినట్టే అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. When you are start reading the Bible, you are entering into Eden Garden, or when you are listening to the message, you are entering into the Eden Garden. అయితే వచ్చిన చిక్ ఏంటంటే లైఫ్ ట్రీ ఆఫ్ ఫ్రూట్, లైఫ్ ఫ్రూట్ కి వెళ్ళి కాకుండా గుడ్ అండ్ ఈవిల్ ఫ్రూట్ కి వెళ్ళి అక్కడ కూడా చూస్తున్నారేమో అని డౌట్ వస్తుంది. మన కాన్సన్ట్రేషన్ అంతా ఏ మాట చదువుతున్నా, ఏ మాట వింటున్నా, ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్, మన కాన్సన్ట్రేషన్ అంతా ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్ మీద ఉండాలి, నాట్ ద ఫ్రూట్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. ఆ కాన్సన్ట్రేషన్ ఏదైనా వనంలో దేవునితో ఉన్నాం, దేవునితో మాట్లాడుకుంటున్నాం, దేవుడు ఇచ్చినటువంటి జీవంకి వెళ్ళి మనం జీవాన్ని ఇచ్చే ఆ పండుని మనం దాని మీద మన ధ్యాస ఉండాలని వాళ్ళ వాక్యం చదువుతుంటే వచ్చినటువంటి ఆలోచన అది. మొట్టమొదటి వచనం, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దాని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవాలయమునకు తీసుకొని పోయి తన దేవాలయపు బొక్కసంలో ఉంచెను. షీనార్ అంటే ఇంకొక పేరు, బాబిలోనుకి ఇంకొక పేరు షీనారు. దేవుడు పర్మిట్ చేశాడు. దేవుని ప్రజలు ఉన్నటువంటి రాజ్యాన్ని కొల్లగొట్టుకోవడానికి, వారిని జయించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు నెబుకద్నెజరుకు. అంటే వారి ప్రవర్తనను బట్టి, ఇప్పుడే మనం చదువుకున్నాం ఇర్మియాలో కూడా, మనం 6వ వచనంలో మన అధ్యాయంలో మనం చదువుకుంది ఏంటంటే వారి ప్రవర్తనను బట్టి వారిని ఎట్ట పనిష్ చేయబోతున్నాడో అక్కడ తెలియజేశాడు. ఇక్కడ వీరి ప్రవర్తనను బట్టి వారిని అప్పగించినట్లుగా ప్రభువే, అక్కడ 2వ వచనంలో చూడండి, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు బాబిలోన్ దేశంలోనికి తన దేవతాలయం తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఎంత ఇన్సల్టింగ్ అంటే, దేవుని
ఆ మందిరంలో శేషించిన ఉపకరణములను, అంటే దేవునికి సంబంధించిన విషయాలు కూడా మన దగ్గర నుంచి తీసివేసే అంతగా ఆ మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామేమో ఆ సంగతి మనం గ్రహించాలి. ఆ సంవత్సరంలోనే దానియేలు బబులోనుకు తీసుకురాబడ్డాడు. ఆ 8 సంవత్సరాల తర్వాత యెహెజ్కేలు కూడా అక్కడికి తీసుకురాబడ్డాడని రెండవ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 5వ వచనంలో, తర్వాత ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 36వ వచనంలో, యెహోవా నిన్నును నీ మీద నియమించుకున్న నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనము నాకు అప్పగించును. ఎందుకు ఇది జరిగిందంటే ద్వితీయోపదేశం కాండంలో ఆల్రెడీ దేవుడే సెలవిచ్చాడు. నిన్నును నీ మీద నియమించుకున్న నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనము నాకు అప్పగించును. అక్కడ నీవు కొయ్య దేవతలకు రాజు దేవతలను కొయ్య దేవతలను పూజించదవు. ఈ రాబోయే ఉగ్రత పనిష్మెంట్ కూడా దేవుడు ముందుగానే తెలియజేశాడు. తెలియజేసేది ఎందుకంటే తెలియగలవారు ఆ తప్పులు చేయకుండా తప్పించుకుంటారని. నేను ఇట్లా చేయబోతున్నానంటే మన యాటిట్యూడ్ మార్చుకొని, మన ప్రవర్తన మార్చుకొని, మారు మనసు పొంది, అయ్యా నా తప్పైంది నన్ను క్షమించు అని అంటారేమోనని ముందుగానే తెలియజేస్తున్నాడు. తెలియచేసిన లెక్కలేనితనం ఆ రోజు అంతే ఉంది మనుషుల్లో, ఈ రోజు అంతే ఉంది. వాక్యం తెలుసు, దేవుని శక్తి తెలుసు, దేవుని ప్రభావం తెలుసు, దేవుడు ఇవ్వబోయే పనిష్మెంట్ తెలుసు, కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. మొదటి రాజులు 14వ అధ్యాయం 15వ వచనంలో, ఇశ్రాయేలు వారు దేవతా స్తంభంలో నిలిపి యెహోవాకు కోపం పుట్టించున్నారు కనుక నీటి యందు రెల్లు అల్లాడినట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరున పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఆ మంచి దేశంలో నుండి పెళ్లగించి వారిని యూఫ్రటీస్ నది అవతలకు చెదరగొట్టును. దేవతా స్తంభంలో నిలిపి యెహోవా కోపం పుట్టించారు. మనం దేవునికి ఏమన్నా కోపం పుట్టిస్తున్నామేమో. ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చాడో చూడండి. ఎంతగా ప్రేమించినటువంటి ఇజ్రాయేలీలకి దేవుడు ఇచ్చినటువంటి పనిష్మెంట్. ఇశ్రాయేలు వారిని మొత్తి నీటి యందు రెల్లు అల్లాడినట్లు ఒకడు వేరున్న పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి పెళ్లగించి వారిని యూఫ్రటీస్ నది అవతలకు చెదరగొట్టును. 3వ వచనం మనం చూసినట్లయితే, ఎందుకు ఇది జరిగిందనంటే, ఎందుకు నెబుకద్నెజరు వచ్చి అంత ఈజీగా దేవుని బిడ్డల్ని, ఆ దేశాన్ని, దేవాలయపు వస్తువులను అంత ఈజీగా ఎందుకు తీసుకెళ్ళగలిగాడు? దేవుని వస్తువులు కదా, దేవుని బిడ్డలు కదా అంటే వీళ్ళు చేసిన తప్పులే, వీళ్ళకి హెచ్చరించాడు కూడా. అయినా వాళ్ళ యాటిట్యూడ్ మారనందుకు అలా చేశాడు. కాబట్టి మన యాటిట్యూడ్, ఇప్పుడు మనకి ఇచ్చిన హెచ్చరికలను మనం గమనించి మనం ఎలా మార్చుకోవాలనో దేవుని సన్నిధిలో మనం అడగాలి. 3-4 వచనాల్లో, రాజు అష్పనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించను, ఇశ్రాయేలుల రాజ్యవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. ఒక ఇన్ఛార్జిని, ఒక మేనేజర్ని పిలిచి మంచి వాళ్ళ ఎట్లా ఉండాలంటే చూడండి, వాళ్ళని ఎన్నుకోవటంలో లోపం లేని, రాజవంశంలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును
సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు రగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను చాల్డియన్స్ అంటే అది కూడా పార్ట్ ఆఫ్ బాబిలోన్, కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. God had determined to raise Daniel to the highest place of Babylon, next to king. ఇవన్నీ నేర్పించడానికి దేవుడు ఆయనను ఎన్నుకున్న సంగతి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే అంత ఉన్నత స్థానానికి, అటువంటి పరిస్థితుల్లో కూడా తను 16 ఏళ్ల వయసులో తను తన స్నేహితులు ఎంతగా దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నారో అవన్నీ చూసి ఈయనను ప్రత్యేకంగా ఈ నలుగురిని ఎన్నుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ నలుగురు ఎన్నుకొనబడ్డారు. 5వ వచనం మనం చూస్తే, మరియు రాజు తాను భుజించే ఆహారంలో నుండి తాను పానము చే ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరముల వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. 3 సంవత్సరముల మట్టుకు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చే ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరముల వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టమని అష్పెనజు అని ఆయనకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఒక సంగతి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటంటే 23వ అధ్యాయము కీర్తన గ్రంథం 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. రాజుగారి టేబుల్లో ఆయన తినే ఆహారం, ఆయన తినే పానీయం తాగే, అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డలకు తన శత్రువుల ఎదుట కూడా, శత్రు రాజ్యం వారి ఎదుట కూడా మనల్ని కూర్చోబెట్టి ఆ యొక్క దేవుని నమ్మినటువంటి బిడ్డలకు దేవుడు ఏర్పాటు చేసేటువంటిది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. తర్వాత 6వ వచనం 7వ వచనం మనం చూస్తే, యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో ఉండిరి. ఎంతో మందిని సెలెక్ట్ చేస్తున్నారు కానీ యూదుల్లో వీళ్ళు ఉన్నారు, వేరే దేశస్తులు ఉన్నారు. వీళ్ళందరిలో యూదుల్లో ముఖ్యంగా దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి ఎవరు? అష్పెనజ్. దానియేలునకు బెల్తషాజర్ అనియు, హనన్యకు షద్రక్ అనియు, మిషాయేలునకు మేషక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. హనన్య వాస్తవానికి చూస్తే డానియల్ అర్థం మై జడ్జ్ ఈస్ గాడ్. డానియల్ అంటే మై జడ్జ్ ఈస్ గాడ్. హనన్య అంటే జెహోవా గ్రేషియస్, జెహోవా ఈస్ గ్రేషియస్. మిషాయల్ హూ ఈస్ వాట్ గాడ్ ఈస్. అసలు దేవుడు ఎవరన్నది మిషాయల్ అంటే దానికి అర్థం. అజర్యా జెహోవా హెల్ప్స్. అయితే ఈయన హనన్యాని తీసుకొచ్చి షడ్రక్ అని, మిషాయల్ని తీసుకొచ్చి మేషక్ అని, అజర్యా తీసుకొచ్చి అబేద్నెగో అని కొత్త పేర్లు వాళ్ళకి పెట్టడం జరిగింది. దానియేలుకి అయితే బెల్తషాజర్, ఆ పేరుకి అర్థం మీన్ బెల్, ప్రొటెక్ట్ హిస్ లైఫ్. బెల్ మెంట్ లార్డ్ ఇన్ ద బాబిలోనియా లాంగ్వేజ్. బెల్ అంటే బెల్తషాజర్ అని పెట్టింది. అంటే బెల్ మెంట్ లార్డ్ ఇన్ ద బాబిలోనియా. And so Belteshazzar, Bel, protect his life, and signified the god Marduk. ఇది యెర్మయా 50వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంది. షడ్రక్ could mean either the inspiration of rock
ఆర్ ద కమాండ్ ఆఫ్ అకు, దేర్ మూన్ గాడ్. ఒక్కొక్కరికి ఎందుకు మార్చాడనంటే వాళ్ళ పేర్లు పెట్టడం ఇష్టం లేక వీళ్ళ దేవతల పేర్లు. షడ్రక్ ద కమాండ్ ఆఫ్ అకు, దేర్ మూన్ గాడ్, షడ్రక్ పెట్టిన పేరు. మేషక్ పెట్టిన పేరు దేర్ ప్లానెట్ వీనస్ పేరు. తర్వాత అబెద్నెగో సర్వెంట్ ఆఫ్ నెబో, సర్వెంట్ ఆఫ్ నెగో, అనదర్ ఆఫ్ ద మెనీ గాడ్స్ ఆఫ్ బ్యాబిలోన్ గాడ్స్ పేరు పెట్టుకున్నారు. వీళ్ళేమో దేవుని పేర్లు వీళ్ళు పెట్టుకుంటే అక్కడ వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ పేర్లు పెట్టాడు. వాళ్ళు మార్చేసుకున్నారని. మనం వేరే వాళ్ళ రాజ్యంలోకి వెళ్తే, సాతాను రాజ్యంలోకి మనం ఎంటర్ అయితే, వాడి క్యాప్టివిటీలోకి మనం వెళ్తే మన పేర్లు కూడా మార్చేసుకుంటే మనల్ని కూడా మార్చేస్తాడు. ఆ రీతిగా వాళ్ళ దేవతల పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. వై డిడ్ the chief official give them their names? Possibly he considered the gods of Babylon more powerful and important than Jehovah, the God of Israel. చూసారా, యెహోవా కంటే ఇశ్రాయేలు దేవుడికి వాళ్ళకి తాత్కాలికంగా ఒక బలం వచ్చేసింది. అంటే ఇశ్రాయేలుని వాళ్ళ దేవుడు కాపాడలేకపోయాడు, మేము వాళ్ళని బందీలుగా తెచ్చేసాం, కాబట్టి మా దేవుడే గొప్ప దేవుడు. జాగ్రత్తగా గమనించాలి. మా దేవుడు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, కాబట్టి మా దేవుడి పేర్లు పెడదాం. పాసిబిలీ he considered the gods of Babylon more powerful and important than Jehovah, the God of Israel. Or perhaps he wants this Hebrew youth to fit into the society of the country and thought that Babylonian names would help them in this. ఈ రెండు విషయాలలో ఈ రకంగా పెట్టుండొచ్చు. మొదటిదైతే ఆ ఆలోచనే చాలా భయంకరంగా ఉంది. వాళ్ళ దేవుడి కంటే మా దేవుళ్ళు గొప్ప దేవుళ్ళు, కాబట్టి మా దేవుళ్ళ పేరు నేను పెట్టుకుంటానని ఆయన పెట్టినట్టు మనం చూస్తున్నాం. 8వ వచనం మనం చూస్తే, రాజు భుజించు భోజనమును పానం చే ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవేమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, Daniel would consider this food and wine defiling because portions of both would have been offered to false gods. ఎందుకు దేవుని రాజుగారి భోజనం ఎందుకు వద్దనుకున్నాడు అనంటే, దేవతలకు అర్పించి తీసుకుని వస్తారేమోనని. అందుకని అక్కడ డిఫైల్ అవుతాయి, the food and wine defiling because of portions of both would have been offered to false gods. Also the meat would not have been prepared according to the law God gave Israel. మాంసం కూడా ఇజ్రాయేలీలకు దేవుడు సిద్ధపరిచే విధానాన్ని చెప్పినట్లుగా ఇక్కడ సిద్ధపరచరు, కాబట్టి మాకు ఆ మాంసాహారం వద్దు. చూడండి ఎంత ఇక్కడ Daniel was a young man far from his homeland and faced with the choice of offending God or offending king. రాజాజ్ఞది, నేను తినే ఆహారం, నేను త్రాగే పానీయం వాళ్ళకి ఇమ్మని రాజాజ్ఞ. ఇక్కడ అంత దూరంగా ఉండి వాళ్ళ మధ్యలో ఉంటా కూడా, వారి దేశంలో ఉండి కూడా ఇక్కడ చాయిస్ ఏంటి? దేవుణ్ణి అఫెండ్ చేయాలన్నా, రాజుని అఫెండ్ చేయాలన్నా? విత్ గ్రేట్ కరేజ్ హీ చూస్ టు రిస్క్ లేటర్ రాజునే అఫెండ్ చేద్దాం.
holiness was more important to him than physical comfort or safety. Holiness. అక్కడ అన్య దేవతలకు అర్పిస్తారేమో, అర్పించి ఉండొచ్చు. Some part of the food and wine, defiling by offering to the other gods. So అది కాకూడదని దేవుని ఆజ్ఞనైనా అఫెండ్ చేయగలిగాడు. అంటే ఎంత డేర్ స్టెప్ తీసుకున్నాడు చూడండి. వాస్తవానికి ఇట్లాంటి పరిస్థితి ఒకళ్ళకి వస్తే, ఒక గవర్నరు, ఒక పెద్ద మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానో మనల్ని ఆహ్వానించి టుడే లెట్ us హ్యావ్ డిన్నర్ విత్ మీ అని అంటే, ఇట్లా డిఫైల్ అయి ఉంటుంది అని తెలిసిన తర్వాత ఎంతమంది నో చెప్పగలరు క్రిస్టియన్స్ లో? ఆయన పొజిషన్ బట్టి కాంప్రమైజింగ్ లైఫ్ వస్తుంది. అసలు చిన్న చిన్న విషయాల్లోనే దేవుని పక్షాన్ని, లోక పక్షానికి వెళ్ళిపోతున్నారు ఈ దినాలలో. అక్కడ ఇది పెద్ద విషయం. రాజుకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. క్రిస్టియన్స్ సమ్టైమ్స్ సిన్ బికాస్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ అఫెండింగ్ అదర్స్. అరే వాళ్ళు ఏమనుకుంటారు, సరే కానీలే, ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం తిన్నాలే అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు బాధపడతారు. చాలా మంచోళ్ళు, చాలా పెద్ద ఆఫీసర్స్ అని కొంతమంది అనుకుంటే, చాలా మంచోళ్ళు, మనకి ఎంతో హెల్ప్ చేశారు. Christians sometimes sin because they are afraid of offending others or because of fear of their own safety and position. Position ఎక్కడ పోతుందో, వాళ్ళ సేఫ్టీ ఎక్కడ పోతుందో అని అందరు చేశారు కదా, మనం కూడా చేద్దాం అన్నట్టుగా కొంతమంది వెళ్తారు. దిస్ ఈస్ బికాస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ద కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఇన్ దేర్ లైఫ్స్. దేవుని భయం మనలో ఉంటే మనం కూడా వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూడా చెప్తాం, అయ్యా అవి మాకొద్దు, మేము తినం, ఆ పనులు మేము చెయ్యం, ఆ విధంగా మేము ఉంటాం. సో అంత స్ట్రిక్ట్ గా, అంత కాన్ఫిడెంట్ గా, అంత బోల్డ్ గా చెప్పగలిగేది దేవుని భయం ఎవరికి ఉందో వాళ్లే చెప్పగలుగుతారు. మహా అయితే వద్దు ప్రాణం తీస్తారు. ప్రాణం తీస్తే మన దేవుడు ప్రిన్స్ ఆఫ్ లైఫ్, జీవాధిపతి, నాకు ప్రాణం ఇవ్వగలడు. అటువంటి ధైర్యం. అయితే మనం ఇంతకు ముందు కూడా చాలా వాటిలో చూసినాం, ఎన్ని కేసులు కదా, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నటువంటి వాళ్ళు చూసినాం. ఆల్మోస్ట్ చాలా ఇళ్లలో, క్రిస్టియన్ ఇళ్లలో ఆదివారం మటన్ లేకపోతే కొట్టుకున్న ఇల్లు చాలా ఉంటాయి. ఆదివారం వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక రోజైనా ఉంటున్నారు, ఇవాళ మటన్ తేలేదు అని అలిగి ఇబ్బంది పడేవాడు. అయితే అసలు అది కాదు. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదన్న, దేవుడిచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. అది ఇంపార్టెంట్ కాదా? సో అది వద్దాయా మాకు, మామూలుది పెట్టు, అది మాకు అవసరం లేదు. చూడండి, దేవుని భయం మనకి ఎంత ఇది. మన ఏంజలినా అండ్ నాని వీళ్ళిద్దరూ బాగా వింటే ఈ ఆశీర్వాదాలు వాళ్ళకి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. చూసారా, యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమని, దుష్టత్వం విడుచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చెను. ఆ యెహోవాకి అంతగా భయపడ్డాడు దానియేల్ అండ్ హిస్ ఫ్రెండ్స్. యెహోవాకు భయపడ్డారు కానీ ఎదురుగున్న రాజుకు మాత్రం మాకు అవసరం లేదు. 9వ వచనం మనం చూసినట్లయితే, దానియేలు 9 మొదటి అధ్యాయంలో 9వ వచనం చదవండి ఎవరైనా.
దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం నందన అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను దేవుడు ఒక సంగతి చూసారా, ఒక స్టెప్ మనం వేస్తే, ఒక బోల్డ్ డెసిషన్, దేవుణ్ణి భయపడి ఒక బోల్డ్ డెసిషన్ మనం తీసుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం నంద అనుగ్రహించను. అది కలుగజేసింది దేవుడు. దేవుని విషయం నువ్వు ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నప్పుడు నీకు వచ్చే అడ్డంకులను తొలగించడానికి దేవుడు ఒక నిర్ణయం వారితో మాట్లాడతాడు. ఇక్కడ మనం చూస్తున్న సంగతులై. అయితే 10వ వచనంలో, మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడలేనా? అయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగజేతురు. చూడండి, ఇక్కడ 2 రకాల ఫియర్స్ కనపడుతుంది. దానియేలు తన ఫ్రెండ్స్ ఏమో దేవునికి భయపడుతున్నారు, ఈయన రాజుకు భయపడుతున్నాడు. నపుంసకుడేమో రాజుకు భయపడుతున్నాడు. మనం భయపడవలసినది దేవునికి. దేవునికి భయపడితే మనం ఆశీర్వాదాలు పొందుతాం. దేవుడు మన పక్షాన ఉంటాడు అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. యేసేపు విషయం మనం ధ్యానం చేసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయము 2 నుంచి 4 వరకు, 39 ఆదికాండం, యెహోవా యోసేపునకు తోడైండను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు, యెహోవా అతనికి తోడైండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఎంత ఆ దేవునికి భయపడటం వల్ల, యెహోవా తోడై ఉంటే ఎంత జ్ఞానం వస్తుందో, ఆయన కలిగినదంతా ఆయన చేతికి అప్పగించాడు అని మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. 10వ వచనం మనం చూసినట్లయితే, మీకు అన్నపానములు మనం ఆ ఫియర్. 11వ వచనం, నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా నేను, భోజనమునకు శాఖ ధాన్యాదులను పానీయమును నాకు నీళ్లను నీ దాసులు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించును. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగించు. ఒక్కసారి అట్లా చూడయా, అది చూసిన తర్వాత ఇక నీ తోచినట్లుగా చెయ్యి, అదేం ప్రాబ్లం లేదు అని అంటే, మరి ఆ 10 దినాలు అయిన తర్వాత అసలు అక్కడ చూడండి ఆ పరిస్థితి. అతడు 14వ వచనంలో, అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారికి పరీక్షించును. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యంగాను కళగాను కనబడగా. సౌందర్యం, కళ, the entire world is revolving around this beauty parlors and beauty cosmetics. Entire world. దాని రహస్యం అక్కడ ఉంది చూడండి. దేవుని మాట విని దేవుడిచ్చిన ఆకులాలములు తిన్నా కూడా సౌందర్యంగాను కళగాను కనబడినవి. మోస్ట్ ఆఫ్ ద మనీ పీపుల్ ఆర్ స్పెండింగ్, యూత్ లో ఎస్పెషల్లీ యూత్, స్పెండింగ్ ఫర్ దిస్ కాస్మెటిక్స్, మోస్ట్ ఆఫ్ దేర్ మనీ. దేవుని మాట వింటే ఇందాక మనం జ్ఞానం వస్తుందని,
దేవునికి భయపడితే జ్ఞానం వస్తుంది. దేవుని మాటలు వినుకుంటా ఆయన ఇచ్చింది మనం తింటే ఎటువంటిది సౌందర్యం, కళగా ఉంటాయి. 16వ వచనం, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులను ఇచ్చను. ఇంకా ఆయనకి అర్థమైపోయింది, ఇంకా అయ్యే చాలులే అని ఇంకా అట్లనే చేస్తూ వచ్చాడు. 17వ వచనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును నాని చాలా జాగ్రత్తగా వినాలను, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వభావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. జస్ట్ బికాస్ ఫియరింగ్ గాడ్, ఇన్ని లక్షణాలు, ఈ బ్లెస్సింగ్స్ దేవుడిస్తాడన్నమాట. దేవునికి భయపడితే ఇప్పటికైనా, ఇప్పుడు మేము 60 ఏళ్ళున్నా దేవునికి భయపడితే ఈ జ్ఞానం మనకు వస్తుంది. చూడండి, వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. దేవునికి భయపడితే లోకానికి కాకుండా, ఎందుకో లోకానికి ఎక్కువ భయపడుతున్నాం. లోకానికి భయపడి చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్నాం. అలా కాకుండా దేవునికి భయపడితే ఇంతగా జ్ఞానం, మనుషులకు అందనటువంటి జ్ఞానం, వివేచన, సకల శాస్త్ర ప్రవీణత, ఇవన్నీ మనకు కలగటానికి దేవుని యందు భయభక్తులే మూల కారణం. ఒక్కసారి ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం, ప్రోవర్బ్స్ చాప్టర్ 30, సామెతలు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. సార్ చదవండి. 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆయనకు భయపడితే ఆ దీపం, ఆయన మనలో పెట్టినటువంటి దీపం వెలుగుతుంది. అది మనల్ని శోధించి మన విషయాలు మనకు తెలియజేసి మనం ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, మనకి మార్గాన్ని చూపిస్తుంది. దేవునికి భయపడకపోతే, లోకానికి భయపడితే దాన్ని ఆర్పివేసినటువంటి వాళ్ళు. యెహోవా పెట్టిన దీపాన్ని, ఆయన నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయను. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయను. మనం దేవునికి ఎప్పుడైతే భయపడతామో, యోబు గ్రంథం 32:8లో కూడా ఈ సంగతులు ఉన్నాయి చూడండి. ఆయన నరులలో ఆత్మ ఒకటి పెట్టాడు, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయను. ఈ వివేచన జ్ఞానాలు ఎప్పుడు మనకు కలుగుతాయి అనంటే, అందరిలో దేవుని ఆత్మ ఉంచాడు. నిజమైనటువంటి దేవునికి ఎప్పుడైతే మనం భయపడతామో ఇవి బయటికి వస్తాయి. దీన్ని వెలిగించిన వాళ్ళం అవుతాం. ఆ జ్ఞానం మనలోనికి వస్తుంది. దేవునికి భయపడినప్పుడు జరిగే సంగతి. అండర్స్టాండింగ్ డస్ నాట్ కమ్ బై mere age or experience or education, but by God's breath is God's gift, so the young may have it as well as the old. ఏలీహు చెప్పిన మాట, యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో ఏలీహు చెప్పినటువంటి మాట.
ఏదో వయసును బట్టి లేకపోతే గొప్ప చదువులను బట్టి మనకు రాదు, కానీ దేవునికి భయపడటం వల్ల ఆయన మనలో పెట్టినటువంటి ఆత్మను వెలిగించిన వారం అవుతాం. ఆ ఆత్మ వెలిగినప్పుడు మనలోనికి ఆ జ్ఞానం మనకి వస్తుంది. దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలం. ఇంకా అక్కడ బిగిన్ అవుతాయి. ఇట్ బిగిన్స్ దేర్. when you fear God, it begins. ఇంకా అది నువ్వు ఎంతగా దేవునికి భయపడుతున్నావో అంతగా నీలో నీ జ్ఞానం బయటకు వస్తాడు. ఎంతగా అంటే ఆ స్వప్న భావములను గ్రహించు తెలివి, సకల శాస్త్ర ప్రవీణత, వివేచన, జ్ఞానం, ఇవన్నీ కూడా వాళ్ళెవరో కలగంటే మనకెట్ట తెలుస్తుందంటే, అంటే దేవునికి ఉన్నటువంటి శక్తిని నీకు ఇస్తున్నాడు అన్నమాట. దేవునికి భయపడినందుకు, దేవునికి లోబడినందుకు, ఆయనని గౌరవించినందుకు ఆయనకున్నటువంటి శక్తిని నీకు ఇస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం కలగన్నారో అవి కూడా చెప్పేటువంటి అంత గొప్ప శక్తిని నీకు ఇస్తున్నాడు. ఒకవేళ ఈ రోజుల్లో మనకి యాకోబు పత్రికలో మనకి రాసిన మాటలు ఏంటంటే, వాళ్ళ జ్ఞానం కొద్దిగా ఉంటే మీరు దేవునికి ప్రార్థన చేయండి, ధారాళంగా అనుగ్రహిస్తాడు చెప్తున్నాడు దేవుడు. సో బాలురు ఆ స్వప్నములు గ్రహించి తెలియగలవాడే. 18వ వచనం, నెబుకద్నెజరు తమ సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. వారి వంటి వారు, యెహోవా యందు భయభక్తులు గల వారి వంటి వారు, అటువంటి జ్ఞానం ఉన్నటువంటి వారు, అటువంటి వివేచన కలిగినటువంటి వారు, అటువంటి స్టేచర్ కలిగినటువంటి వారు, అటువంటి ముఖ ప్రకాశం కలిగినటువంటి వారు, అన్ని రకాలుగా, ఒక విషయంలో కాదు, అన్ని రకాలుగా ఆ వారు మాత్రం రాజుకు కనపడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అందంతటి నుండి శకునగాండ్ర కంటేను, గారడి విద్య గల వారి అందరికంటేను 10 అంతుల శ్రేష్ఠులని తెలియబడెను. ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్ఠులంట? 10 అంతలు. వారందరికంటే గారడి విద్య గల వాళ్ళు, శకున గ్రాండు, ఇక వాళ్ళందరికంటే 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరేషు ఏలుబడి మొదటి సంవత్సరం వరకు జీవించను. ఈ దానియేలు కోరేషు ఏలుబడి అనంటే, కోరేషు అంటే చివరి రాజు. ఈ దానియేలు నెక్స్ట్ గాడ్, ఆ పొజిషన్, అంత హై పొజిషన్ కి వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు కూడా అదే పొజిషన్ లో ఉన్నాడు. 4 రాజులు మారారు. ఈ 4 రాజు, 4గో రాజు కోరేష్ రాజు. 4గో రాజు దగ్గర కూడా ఈయన ఉన్నాడు. రాజులు మారారు కానీ ఈయన మార్చట్లేదు. చూడండి, రాజులు మారారు కానీ ఈయన మార్చట్లేదు. కారణం ఈ కోరేష్ తోటే ఆ కథ జయించడానికి, కోరేషు వచ్చినప్పుడే వీళ్ళకి విడుదల, 70 years అప్పుడు వీళ్ళకి విడుదల ఇవ్వటానికి, ఇది కూడా ప్రాఫెసీ. 150 సంవత్సరాల క్రితం యెషయా ద్వారా ప్రవచించబడినటువంటి మాటలు 150 సంవత్సరాల తర్వాత ఈ దావీదు ఇది దానియేలు ఉన్నప్పుడు జరిగింది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనంలో, కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తం నెరవేర్చువాడా అని చెప్పువాడని నేనే, యెరూషలేముతో నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు చెప్పుచున్నాను. ఇది 150 సంవత్సరాలకు ముందు ఇచ్చినటువంటి ప్రాఫెసీ, సైరస్ కింగ్ గురించి. ఇప్పుడు ఇక్కడ ఆయన ఏలుబడిలో ఆయన ఉన్నారు.
అయితే 45వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనంలో, నా సేవకుడైన యాకోబు, నీ చిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం, నా యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. ఆయనను పేరు పెట్టి పిలుచుకొని ఆయన చేత ఈ యొక్క ఇజ్రాయేలులకు విమోచన కలుగు చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. ఒక్కసారి 539 BCలో సంగతి, 539 BC. సో దేవుని భయభక్తులు కలిగినటువంటి వారికి, ఈ కోరేష్కి, ఈ రాజుకి ఇంత దయ ఎందుకు పుట్టిండొచ్చు వీళ్ళ మీద? మీరందరూ వెళ్ళిపోవచ్చు. అసలు ఏ దేశంలో కూడా వారికి వారు మా దగ్గర బందీలుగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు అని ఏ దేశపు రాజులు కూడా ఎంతవరకు ఎవరు చెప్పలేరు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా. అయితే కోరేష్ వచ్చి మీరు వెళ్ళిపోవచ్చు, మీరు వెళ్ళటమే కాదు మీ దేవాలయాన్ని కట్టుకుంటారు. సో ఆ స్థితికి వీళ్ళని తీసుకురావడానికి దేవుడు అప్పగించడానికి కారణం వీళ్ళల్లో ఉన్నటువంటి భయభక్తులు, దేవుని యందు భయభక్తులు. ఫుడ్ దగ్గర వాళ్ళు దేవుని నామానికి అప్పకీర్తి తేలేదు. వెయిట్ దగ్గర కూడా చూడండి, రాజు దగ్గర ఫుడ్ ఎవరు వద్దంటారండి ఈ రోజుల్లో? కానీ దేవుని బిడ్డలు అది డిఫైల్ అయిందేమో నన్ను వద్దన్నారు. అటువంటి స్ట్రాంగ్ డెసిషన్స్, బోల్డ్ డెసిషన్స్ మనకు వచ్చినప్పుడు కూడా మనం కూడా తీసుకున్నట్లయితే 16 years నాని, 15 years వాళ్ళకి కాదు, మనం ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా దేవుడు అంత జ్ఞానం ఇవ్వగలడని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థిస్తున్నా, మనందరికి కూడా దేవుడు ఆ జ్ఞానం ఇచ్చి ఆయన భయభక్తులతో మనం ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలని కోరుకుంటూ నా మాటలు ముగించుకుంటున్నాను. దేవుడికి